డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ హుస్నాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు మధ్యాహ్నము జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు వాసుదేవరెడ్డి గారిచే నూతన ఆంగ్ల సంవత్సరము 2025కు సంబంధించిన DTF క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర కౌన్సిలర్ వి వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ గత నెల రోజులుగా సమగ్ర శిక్ష ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న సమ్మె వలన రాష్ట్ర జిల్లా మండల పరిధిలోని అనేక పనులు ఆగిపోయాయి. KGBV URS పాఠశాలలో విద్యా బోధన కుంటుపడిందని తెలిపారు. వారు చాలా సంవత్సరాల నుండి వెట్టి చాకిరీ చేస్తున్నారని, సుప్రీంకోర్టు ఇచ్చిన సమాన పనికి సమాన వేతనంకు నోచుకోలేదని, ప్రస్తుత ప్రభుత్వం గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీ నెరవేర్చాలని, అంతవరకు మినిమం టైం స్కేల్ ఇవ్వాలని వారిని చర్చలకు పిలిచి వారి న్యాయమైన డిమాండ్లను అన్నింటినీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వం గత సంవత్సర కాలంగా ఉపాధ్యాయులకు సంబంధించిన మెడికల్ బిల్లులు, GPF లోన్స్, అలాగే పెన్షనర్స్ చెల్లింపులు వంటి సప్లిమెంటరీ బిల్స్ ఆర్థిక సంవత్సరం ముగింపులోకి వస్తున్న ప్రస్తుత తరుణంలో అయినా వెంటనే చెల్లించాలని, ఇంకా జాప్యం చేయడం తగదని తెలిపారు. కార్యక్రమంలోని పాల్గొన్న మండల అధ్యక్షులు సంపత్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయినా కానీ PRCలు అమలుకే చర్చలు చేపట్టకపోవటం, 4 DAల బకాయిలు పేరుకుపోవటం వంటి ఆర్థిక సమస్యలు, పలు ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలు ఇంకా కూడా పరిష్కారం కాకపోవటం బాధాకరమని, విచారకరమని, ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకుని పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. ఇటు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత ప్రధాన ఉపాధ్యాయులు K వాసుదేవారెడ్డి, రాష్ట్ర బాధ్యులు గడ్డం వి వెంకట రమణారెడ్డి, మండల అధ్యక్షులు సంపత్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి, DTF హుస్నాబాద్ మండల బాధ్యులు, స్థానిక బాలుర ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు వీరారెడ్డి, సువర్ణ లీల, రాజేందర్, మార్కెండయ్య, సుభాష్, శ్రీధర్, రమేష్, వెంకటరములు, కవిత, రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.